కేవలం 8 నెలల్లో రేవంత్ తెచ్చింది 50,000 కోట్ల అప్పు. 60 ఏండ్ల ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వాలు కలిపి చేసిన అప్పు 72,658 కోట్లు. ఇది రేవంత్ అన్న. మన రాష్ట్రాన్ని మీరు ప్రభుత్వంలోకి రాకముందు అప్పుల కుప్పగా చేసిండ్రు. లంకె బిందెలు దొరకలేవు, అయ్యో లంకె బిందెలు ఉంటాయి అనుకున్నాం అని అన్నారు కదా. మీరు కూడా మళ్ళీ అంతకు మించినటువంటి అప్పులు తెస్తున్నారు కదా. మిత్తిలు కట్టడానికే 144 సెక్షన్ 144 కోట్లు కావాలి మనం రోజుకు. మన నెత్తి మీద 144 కోట్ల అప్పు ఉంది ఇప్పుడు. రోజు మనకి ఇది అప్పు డే. ఇక్కడ చూడండి, తెలంగాణ కూడా శ్రీలంక లాగే తయారైంది. ఇలా అప్పు చేసుకుంటూ పోతే ఎలా? సీఎం కాకముందు మే 19, 2022న హైదరాబాద్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రేవంత్ అన్ననే అన్నాడు. సీఎం రేవంత్ ఒక్కడే 8 నెలల్లో చేసిన అప్పు 50,118 కోట్లు. నిమిషానికి అప్పు 14 లక్షలు. నిమిషానికి 14 లక్షలు. గంటకు 8.7 కోట్లు. రోజుకు 210 కోట్లు. నెలకి 6,264 కోట్లు. ఒక్క ప్రాజెక్టు లేదు, ప్రజా సంక్షేమము లేదు. ఇన్ని చేసినామా? ఒక్క ప్రాజెక్టు లేదు. ఇప్పటి వరకు మనకు ఏదైనా చేతికి వచ్చిందా అంటే ఏదీ రాలే. నూనె వేస్ట్ పిల్లలు దక్కదని ఒకటి సామెత ఉంటుంది. నూనె చెట్టు పిల్లలు దక్కదు. ఇన్ని అప్పులు అవుతున్నాయి. ఎంతో బీరాలు పలికినావు కదా. ఒక్క ప్రాజెక్టు లేదు, ప్రజా సంక్షేమం లేదు. రేవంత్ హయాంలో అప్పుల కుప్పగా తెలంగాణ. తెచ్చిన అప్పు ఎటుపోతుందో తెలియని సందిగ్ధం. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా. హైడ్రా ప్రాజెక్టు, రింగ్ రోడ్డు, మూసి, దాని ఏమంటారు మ్యూసి బ్యూటిఫికేషన్ ప్రాజెక్టు, ఇవన్నీ ఉన్నాయి, మాటల్లో ఉన్నాయి, కాగితాల్లో ఉన్నాయి. నిజ రూపం దాల్చేది ఎప్పుడు అని అడుగుతున్నాం. ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? ఆ ఉద్యోగులకు శాలరీస్ పడుతున్నాయా? కొంతమందికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిండ్రు. గురుకులాల పరిస్థితి దారుణంగా ఉంది. పాఠశాలల్లో వసతులు లేవు, టాయిలెట్స్లకి డోర్లు లేవు. ఇట్లాంటి దారుణ పరిస్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ ఫ్యూచర్ స్టేట్ అమెరికాలో పోయి అక్కడ ట్యాగ్ లైన్ ఇచ్చేసేస్తాడు. ఫ్యూచర్ స్టేట్ 10 ఏళ్లలో గణనీయంగా పెరిగిన రాష్ట్ర సంపదనట. తలసరి జిఎస్టిబి రాబడి అన్నింటా రాష్ట్ర టాప్ అని ఇంతకుముందు మనం చెప్తున్నాం కదా. ఇక్కడ జయప్రకాష్ నారాయణ గారు కూడా అన్నారు. అధికారం కోసం కాంగ్రెస్ అడ్డగోలు హామీలు, రైతుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే సమతూకం, సంక్షేమం అభివృద్ధి నడుమ సమతుల్యత. రాష్ట్రంలో మౌలిక సౌకర్యాలు మెరుగుపడ్డాయి, పెట్టుబడులు భారీగా వచ్చాయి. జయప్రకాష్ నారాయణ గారు కూడా చెప్తున్నారు. మనందరికీ తెలుసు, కాంగ్రెస్ గెలవడం కోసం హామీలు ఇచ్చారు. అసలు విషయం మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాం. ఈ 6 గ్యారంటీలను చూసి ఇయ్యలే. గత ప్రభుత్వము అహంకారం ఎక్కువైపోయింది. ప్రజలను పట్టించుకోవడం మర్చిపోయింది. ఈరోజు బంగ్లాదేశ్ విషయం కూడా అలానే జరిగిందని అంటారు విశ్లేషకులు. ఎందుకంటే 10 సంవత్సరాల పాలనలో ఆమె ప్రజల ఆకాంక్షలకి దూరం అయిపోయింది. నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళలాగా ఆమె ప్రవర్తించింది. అందుకనే ఆ ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. దాని వెనుక వేరే కారణాలు ఉన్నాయి, మీకు ఆల్రెడీ చెప్పినాం. కానీ ప్రజలకు ఎప్పుడైతే దూరం అవుతామో, మనము తెలంగాణలో చూసినాం బీఆర్ఎస్ పరిస్థితి, ఒక దేశంనే చూస్తున్నాం మనం. కాబట్టి ఈరోజు మన రేవంత్ అన్నకు కూడా చెప్తున్నా, ప్రజలు కోరుకున్నటువంటి సౌభాగ్య తెలంగాణను తీసుకొచ్చుకోవాలి. మనం సస్యశ్యామలంగా ఉండేటువంటి తెలంగాణను నిర్మించుకోవాలి. అంతేగాని
మనము వేరే దేశాలకు యాబాస్ పాలు కావద్దు, ఈ స్టేట్ అని చెప్పేసి ఫ్యూచర్ స్టేట్ అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు కొడితే మనకే ప్రాబ్లం. ఇంతకుముందు కూడా గత ప్రభుత్వ సీఎంను చూసినాం మనం, పెద్ద పెద్ద డైలాగులు కొడుతుండే కదా. ఇటు రమ్మను, కరోనా వస్తుందా? కరోనా వస్తే ఇట్లా ఇట్లా మాడిపోతుంది. మనం అందరం ముందుందాం అబ్బాయి, ఈయనకేదో కనబడ్డట్టు కరోనా. ఈ స్టేట్మెంట్లు, ఈ పెద్ద పెద్ద డైలాగులు బంద్ చేసి నిజంగా ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఏ కోరుకుంటున్నాడో ఆ తెలంగాణని మనం తెచ్చుకుందాం.